తాగితే గుర్తు పెట్టుకోగలను కానీ తాగనివ్వరు. మనిషి గతి ఇంతే అంటున్నారు మన రాఘవ్ గారు. మరి ఆయన ఎందుకు అలా అన్నారు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రావులో రావులా నా పానం తీసింది రో. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. మేడం ఇదంతా చూసి మీరు దీన్ని హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందేమో అనుకున్నారు కదా. అసలు మనకు లైఫ్ లో ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. కానీ అసలు సస్పెన్స్ ఏంటో తెలుసండి, ఇప్పుడే నా పెళ్ళి అయింది. మా బామ్మడిదండి, మా మామగారు, ఇది మా ఫ్యామిలీ అన్నమాట. అసలు మరి పెళ్ళైతే మందిలో ఉండాలి కదా, మందులో ఉన్నాడు ఏంటి అనుకోవచ్చు. ఇది మన హ్యాపీ. అలాగని మనం ఎప్పుడు తాగమండి, అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాం అంతే. అల్లుడు గారు, మరి మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాం. అమ్మో ఈ చేతిలో పట్టదే. ఎవరు రాసిన పంచి బావా? చిన్నప్పటి నుంచి మా అక్క కాలు కింద పెట్టకుండా తిరిగింది తెలుసా? అలా ఎలా తిరిగిందిరా? చెప్పులేసుకుని చెప్పు తీసుకుని అయిందా? బాగా అయిందా? పెళ్లి ఫిక్స్ చేసిందివే కదా, ఓన్లీ మా అమ్మాయిని ఓ దారిలో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఉందండి, నీదేం లేనప్పుడు ఎందుకు లాగానే తాగేసి పర్లేదంటావా? మంచోడు గాని ఏదో అప్పుడప్పుడు అలా తాగుతాడు. ఈ రోజుల్లో తాగని వాళ్ళు ఎవరు చెప్పండి. అల్లుడు గారు మరి జాగ్రత్త చూసుకోవాలి మీరు. అది కాదా మరి మేము మరి బయలుదేరుతాం ఇంటికి. అంతే తిన్నాను ఏమన్నా పట్టరా పో. మిర్చి బజ్జి తెస్తా ఉండండి. పెళ్ళం అంటే అలా ఉండాలి. మిర్చి బజ్జీ ఇదిగోండి. హైదరాబాద్ లో బిర్యానీ ఎక్కడ బాగుంటుందో తెలుసా? తెలుసు. బట్టలు ఎక్కడ సొక్కగా ఉంటాయో నీకు తెలుసా? తెలుసు. అన్ని తెలిసిందని ఎండి మిరపకాయలతో బజ్జీలు వేయకూడదని తెలుసు నీకు. వెళ్ళి పడుకుందాం. మరుసటి రోజు కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా. అంతా దిగితే గాని ప్రశాంతంగా లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఆంటీనా? ఎవరో పక్కింట్లో కొత్తగా వచ్చారా మీరు? చాలండి మీ సరసాలు. సరసం ఆడడం ఏంటి? నీతో జోకులు జబర్దస్త్ జడ్జి అనుకుంటున్నావు ఇక్కడ. నేను మీ ఆవిడనండి. ఇలాంటి జోకులు అయిద్దని చెప్పి వెళ్ళి పక్కింట్లో చూసి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. కుర్రాడు యాపిల్ పండులో ఉన్నాడు, కసక్కను కురికేద్దాం చూస్తున్నామేమో. సిమ్లా యాపిల్ పండు ఎక్కడన్నా దొరుకుతుందేమో కానీ నాలాంటి యాపిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. మేము ఫీల్ అయింది యాపిల్ పండు అని చెప్పినందుకు కాదు, కుర్రోడని చెప్పినందుకు. పిచ్చి పిచ్చి వేషాలు పక్కింట్లోకి వచ్చిందా నువ్వు? పక్కింట్లో పద్ధతిగా ఉండు. లోపలికి పిచ్చి పిచ్చి వేషాలు. చిచ్చి. హలో నాన్న, అర్జెంట్ గా రండి. ఆయన గుర్తులేదు నాన్న, మర్చిపోయారు. మర్చిపోయినవేంట్రా? నడితేంటి ఆ పిల్లు? ఎలా మా అమ్మాయిని మర్చిపోయి ఏంటి? నువ్వెవడరా? నన్ను ఎవడంటాడండి? ఇదేమో బావ అంటాడు, నువ్వు అల్లుడు అంటావు, అదేమో యావండి అంటది. ఏమన్నా గొడవలు ఉంటే పంచాయతీ ఉంటే మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఏంట్రా ఎలా చేసాడు? ఒకరు టైమింగ్ లో చేయట్లేదు. ఈవెంట్ ఎక్కడ? ఈవెంట్ కాదు, నీ అబ్బాయి అక్కడ పెళ్లి చేద్దాం ఒకసారి. అల్లుడు గారు ఏంట్రా మొత్తం అందరూ మర్చిపోయాడు. ఈ ట్రెండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాడు. ఆయన తాగుడు బాగా అలవాటయ్యి తాగినప్పుడు మాత్రం మొత్తం గుర్తుంటుంది, అది దిగంగానే మొత్తం మర్చిపోతాడు. మరి ఈ విషయం చెప్పలేదేంట్రా? అప్పుడు నేను తాగున్నాను కదా. అబ్బా అడిగి ఏదో ఒకటి తాపిచ్చేది చూడండి, కొద్దిగా అన్ని గుర్తొచ్చేస్తాయి. అవునా? ఏమన్నా గొడవలు ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి చూసుకోండి. మీరు నిన్న మిగిలితే ఉంది కదా, అది అతిశయం చెప్తాను. నమస్తే సార్, మేము పక్కింట్లో చేరాం. వెల్కమ్ డ్రింక్. అప్పుడప్పుడు ఇలాగా మాకేమైనా ఇస్తూ ఉండండి. మీకేమన్నా కావాలంటే మా ఇంటికి వచ్చి అడగండి. లేవని చెప్తూ ఉంటాం. బంగారం ఇలాదా? నేను అవును బాబు ఎక్కడో ఎండను బట్టి జర్నీ చేసి వచ్చాడు మామయ్య, ఏదో ఒకటి మరి ఇప్పుడే తెస్తాను. ఆయన అలాగే అంటారు నాన్న. పొద్దున్నే ఎండను పడొచ్చారు, చల్లగా మజ్జిగ తీసుకొని ఏదో తగలే మొంగడు వస్తున్నాడు. ఏమే దాహం వేస్తుంది, మంచి నువ్వు తేవలే, సాయంత్రం అయిపోద్ది నువ్వు తెచ్చి టైంకి. అమ్మా
దారా ఫ్రెష్ అయిపోయావు అమ్మయ్య వద్దని చెప్తే అంటారు మీరు అంటే ఎవడ్రా నువ్వు మా బాత్రూమ్ లోకి వెళ్ళి వస్తున్నావేంటి నువ్వు? అది కాదండి అల్లుడు గారు. ఓ బాత్రూమ్ లోకి అడిగేవాడువా? సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసి కాదండి బాబు, మా బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నేను మీ మాంగారిని. నాకేదో ట్రీట్మెంట్ ఇప్పించాలి. నాకు తెలిసిన గొప్ప డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ గారు అర్జెంట్ గారికి వచ్చండి. వాతము పిత్తముకు కఫమునకు సమస్య ఏంటి చెప్పు. ఏం లేదండి, ఇప్పుడు అడిగి మా ఈ ఇంట్లో ఉన్నోడికి తాగినప్పుడు అన్ని గుర్తుంటాయండి. అది దిగినాక మొత్తం మర్చిపోతున్నాడు, అది తగ్గిపోవాలి. ఇప్పుడు నేను భవిష్యత్తులో ముందుకెళ్ళాలండి అన్న మూలిక కదా. దానికి మూలిక కాదు, నువ్వు 2 విషయాలు చేయాలి. మొదటిది ఏంటి? మందు మానేయాలి. రెండోది? మందు మానేయగలవా? లేదు. మరి మొదటిదే చేయలేవు, నీకు ఎందుకు రెండోది బొక్క? తాగిన దిగిన తర్వాత అన్ని మర్చిపోతున్నాడు కదా. అవును. ఈ మూలిక వాడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఓకే. ఎవరా మీకు వెళ్ళిపోమని చెప్పాను కదా, కామన్ సెన్స్ ఉండకలదా? మేము ఇప్పుడు పైన నుంచి వచ్చాం, లవంగాల బిజినెస్ చేస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంది ఇది. ఈ పెద్ద లవంగాడు చెప్పింది నిజమేనా? బాగా పని చేస్తుందా ఇది? బాగా పని చేద్దండి. మరి ఈ పిల్ల లవంగాడు చెప్తేనే వినాలి మేము దీన్ని. మామగారు మూలిక పని చేసింది. ముందర ఫస్ట్ పెగ్గేద్దాం అల్లుడు గారికి. పాటేసుకోండి ఇప్పుడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అమ్మయ్య, ఎవరు మీరంతా ఎక్కడ వచ్చారు? అమ్మా ఏమిచ్చావు నువ్వేం అడిగావు? దిగిన తర్వాత గుర్తుంటాను. అందుకే తాగిన తర్వాత మర్చిపోతాడు. ఇప్పుడు ఆడు తాగిసి ఉన్నాడు కదా, మీరు కూడా తాగేయండి, మందులో కలిసిపోతారు. అదే ఏంటో తలంతా పట్టేసినట్టు ఉండేదండి. కొద్దిగా మజ్జిగ తాగగానే అబ్బా చాలా హ్యాపీ, ఎంత రిలాక్సింగ్. తాగకూడదని మంచిది కాదు హెల్త్ కష్టం. మామగారు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరు అందరూ? అంటే తాగి మా ఇంటికి వచ్చావా? ఎవరన్నా ఏంటి నువ్వు కూడా తాగేవా? ఇదేంట్రా? అంటే ఏంట్రా? తాగుబోతు కూతురు నాకు ఇచ్చేస్తే రోజు ఇంట్లో కూర్చుని దానికి పెగలు కలుపుతా కూర్చోవాలని ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ఆదర కొట్టేశారు. మీరైనా గాని, నాగి గారైనా గాని, శాంతి గారు అందరూ కూడా చాలా చాలా బాగా అనిపించింది. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు బాగా చేశారు. నేను డైలాగ్ ఎవరు రాశారని అడుగుదాం అనుకుంటున్నాను. ఏమి రాయలేదు కదా. అదే ఏమీ రాయలేదు. మన తెలుగులో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రాత్రి పటాస్ అయిన తర్వాత ఫోన్ చేస్తాడు, పొద్దున్న లేచి ఎందుకంటే నైట్ ఫోన్ చేశారు మనల్ని అడుగుతాడు. ఓకే, ఆల్ ద బెస్ట్.